మీరు కూడా షూటింగ్ చూద్దామని వచ్చారా? లడ్డు సింగ్ సార్, మేమందరం ఎస్కే కి చాలా పెద్ద ఫ్యాన్స్. నేను అతని మూవీస్ అన్ని చూస్తాను. ఇప్పుడే మొదటిసారి నేరుగా చూస్తున్నాను. అరే, నా గ్రామంలో నన్ను అందరూ ఎస్కే ఎస్కే అనే పిలుస్తారు. ఎందుకంటే ఏ యాంగిల్ లో చూసినా నేను ఎస్కే లాగానే ఉన్నానట. భలే భలే, మీరు ఫ్యాన్స్ మాత్రమే, కానీ నేను అతనికి ఆ ఫ్యాన్ మాత్రమే కాదు, ఏసీ కూలర్ అన్ని నేనే. ఎప్పటి నుంచో జీవితంలో ఒక్కసారన్నా అతన్ని మనం చూడాలి అని అనుకునేవాడిని. ఆ కోరిక ఈ రోజు నాకు నెరవేరబోతోంది. రండి అందరం వెళ్ళి షూటింగ్ చూద్దాం. ఐఎమ్ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. ఈ రోజు మీ సెక్యూరిటీ పూర్తిగా నా చేతుల్లోనే ఉంది. మీరు దిగులు పడకుండా హ్యాపీగా షూటింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఇన్స్పెక్టర్, మీరు ఇక్కడ ఉన్నది ఎస్కే సార్ ప్రొటెక్షన్ మాత్రమే, షూటింగ్ ని చూడడం మాత్రం కాదు. వెళ్ళండి, వెళ్ళి మీ సెక్యూరిటీని చెక్ చేసుకోండి. సెక్యూరిటీ గురించి మీరు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి అడ్డుగులోనూ పోలీసు వాళ్ళు ఉన్నారు. సరే సరే, నేను కూడా కాసేపు షూటింగ్ చూస్తానులే. యాక్షన్. ఈ దేశానికి ఏ సమస్య వచ్చినా సరే దాన్ని చూస్తూ ఊరుకోను. ప్రజలకు మంచి జరగడం కోసం నేను ఏమైనా చేస్తాను. కానీ డైలాగ్ చెప్తూలోనే దమ్ము తగ్గుతుంది. ఏ పిల్లలు, మీరు ఊరికే ఉండరా? ఏదైనా సమస్య ఆ చిన్న పిల్లడు ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? ఏం లేదు సార్, వాళ్ళు ఏదో వాగుతున్నారు. మీ డైలాగ్ డెలివరీలో అంత పట్టు లేదు అంటున్నారు. పర్వాలేదు, ఆ పిల్లని ఇలా రమ్మని చెప్పు. రారా చిన్న, ఇక్కడికి వచ్చి ఆ డైలాగ్ చెప్పు. ఈ దేశానికి ఎలాంటి సమస్య వచ్చినా సరే నేను అసలు ఊరికే ఉండను. నేను తప్పకుండా ఈ దేశాన్ని అబ్బాయిని పక్కకెళ్ళమని చెప్పండి. ముందు ఈ ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఈ అబ్బాయా? సార్, అది కాస్త ఎమోషనల్ గా చెప్పానంతే. అది ముందు ఇక్కడికి రా. సార్, చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నానా. అలాంటి చిన్నపిల్లలు చేసే సినిమాలు అంటే నేను ఖచ్చితంగా పిలుస్తాను. ముందు ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా బయలుదేరు. హలో, ఎలా ఉన్నారు ఎస్కే? షూటింగ్ అంతా బాగా నడుస్తుందా? నా పేరు సర్నాటా కిడ్నాపర్ అని చెప్పుకుంటారు. ఎందుకు, మీకు తెలీదా? అలాగైతే తప్పకుండా తెలుసుకుంటారు. నేను ఎవరికైతే ఫోన్ చేస్తానో వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బు రావాలి. రాకపోతే నీకు ఏం కావాలి? ఎంతో కాదు, 15 కోట్లు. లేదంటే నేను నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను. దాని తర్వాత నా దగ్గర రావాల్సిన డబ్బులు దానికతే వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు సనాటో కావచ్చు, లేకపోతే ఆటో కావచ్చు, నాకేంటి? నేను నీకు 25 రూపాయలు కూడా ఇవ్వను. మర్యాదగా ఫోన్ పెట్టు, డిస్టర్బ్ చేయకు. ఏమైంది సార్? సొనాటో అని ఎవడో కిడ్నాపర్ ఫోన్ చేశాడు. 25 కోట్లు కావాలంట వాడికి, లేదంటే వాడు నన్ను కిడ్నాప్ చేస్తాడంట. ఎస్కే సార్, మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి. నిజంగా ఆ కిడ్నాపర్ మిమ్మల్ని తీసుకెళ్లాడే అనుకోండి, అప్పుడు నా సినిమా ఏమైపోవాలి? ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇక్కడికి వచ్చింది షూటింగ్ చూడటం కోసం కాదు. వెళ్ళండి వెళ్ళండి, కిడ్నాపర్ ఎక్కడున్నాడో వెతకండి. తన మనుషులు ఇక్కడే ఎక్కడో ఉంటారు. వెళ్ళండి. ఓకే ఓకే, వెళ్తున్నాను. వీళ్ళు నన్ను ఈ రోజు షూటింగ్ చూడనివ్వర్లే. నేను ఇక్కడికి షూటింగ్ చూద్దామని వస్తే వీళ్ళేమో ఆ కిడ్నాపర్ ని వెళ్ళి పట్టుకుంటానని చెప్తున్నారు. రేవా, మనం కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ కిడ్నాపర్ మనకి దొరికితే మనం వాడి అంతు తెలుద్దాం. ఈ దేశానికి ఎవరి వల్ల ఏ సమస్య వచ్చినా, సారీ సార్, వన్ మోర్ సార్. ఈ దేశానికి ఎవరి వల్ల ఏ సమస్య వచ్చినా, ఈ దేశానికి ఎవరి వల్ల ఏ సమస్య వచ్చినా. కట్. ఎస్కే, మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే కాసేపు రెస్ట్ తీసుకోండి. ఎన్నిసార్లు చెప్పాలా? నువ్వు అడిగింది ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా లేను. కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఆ కిడ్నాపర్ వల్ల నా సినిమా సగంలో ఆగిపోయేలాగుందే. ఏం చేద్దాం? ఈ దేశానికి ఎటువంటి సమస్య వచ్చినా, సారీ సార్, వన్ మోర్. ఆ చెట్టు మీద ఏదో మెరుస్తోంది. అక్కడి నుంచి ఎవరో ఇక్కడికి చూస్తున్నట్టున్నారు.
ఎక్కడికి పారిపోవాలని చూస్తున్నారు అంకుల్? ఏది తీయండి. ఓ చాలు ఆపు శివ, నన్ను వెంబడించుకుని ఎందుకయ్యా వెనకాలే వచ్చావు? లడ్డు సింగ్ సార్ మీరా? నేను చెట్టు మీద కూర్చుని ఎవరైనా వస్తున్నాడా అంతేకాకుండా హ్యాపీగా షూటింగ్ కూడా చూద్దాం అనుకున్నా, కానీ నువ్వు నన్ను ఒత్తికి ఆరవేసేసావు కదా శివ. ఏదో చెట్టు మీద నేను ఒక్కడనే ఉన్నాను అనుకున్నావా? అక్కడ ఇంకా కొందరు ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు షూటింగ్ చూస్తున్నారు. ఇంకా కొంతమందా? ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు? వాళ్ళు ఫ్యాన్స్ కాదు, చూస్తుంటేనే డౌట్ గా ఉంది. నా వెనకాలే రండి. ఎస్కేని బయట నుంచి వద్దని చెప్పండి, క్యారవాన్ లోకి వెళ్ళమనండి. ఆయన చుట్టూ పోలీస్ సెక్యూరిటీని టైట్ చేయండి. ఆ రౌడీలు ఇక్కడే తిరుగుతున్నారు. ఓకే శివ. హలో అంకుల్, ఏంటి ఎండలో జాగింగా? సరే కానీ నిజం చెప్పండి, అసలు మీకు ఇక్కడ పని ఏంటి? చిన్న పిల్లడా, నీ పని ఏమైనా ఉంటే చూసుకో, ఇక్కడ డిస్టర్బ్ చేయకు. పో ఇక్కడ నుంచి, ముందు వెళ్ళు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంట్రా అందరూ సినిమా చూస్తున్నారు, వెళ్ళి వాడిని పట్టుకోండి. ఎవరి చిన్నపిల్లాడు అందరినీ దెబ్బలతో తన్నేస్తున్నాడే. సార్ నేను చెప్పేది వినండి సార్, కాసేపు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వండి సార్. Hands up! You are under arrest! Huh? ఏంటయ్యా నన్ను ఇలా చేసేశారు? కిందికి దింపండి, నేను ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ని. మిమ్మల్ని నేను వదిలిపెట్టండిరా, మీ అందరినీ జైల్లో పడేస్తాను. ఇతనే ఇన్స్పెక్టరా? చూసారా లడ్డు సింగ్ సార్, సమస్య ఎస్కేకి పక్కనే ఉంది. వాళ్ళు కావాలంటే ఇప్పుడు తప్పించుకొని ఉండొచ్చు, కానీ తప్పకుండా వాళ్ళు తిరిగి వస్తారు. కాబట్టి మన ఫుల్ సెక్యూరిటీ టీమ్ ని టైట్ గా ఉంచండి, ఓకే? ఈ సమయంలో వాడు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదయ్యా. అది కూడా మంచిదే కదా, ఎన్నో ఏళ్ళగా మీరు ఆయన పక్కన నుంచోవాలని కలకన్నారు కదా, వాళ్ళకి టైట్ సెక్యూరిటీ కూడా ఇవ్వచ్చు. నేను వెళ్ళి ప్రొడ్యూసర్ సార్ తో మాట్లాడతాను, రండి. శివ, ఎస్కే లోపల ఉన్నారు. సార్, కాసేపటి క్రితమే ఇక్కడికి కొంతమంది వచ్చి ఎస్కే సార్ ఏం చేస్తున్నారో స్పై చేసి వెళ్లారు. లడ్డు సింగ్ గారు వాళ్ళని చూసారు కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద సమస్య ఏది. వాళ్ళు ఇప్పుడు తిరిగి వస్తారు.
ఓ నో, అప్పుడు నా సినిమా పరిస్థితి ఏమైపోవాలి? లడ్డు సింగ్ సార్ ని ఎస్కే సార్ కి పర్సనల్ సెక్యూరిటీగా ఉంచండి. ఇక అప్పుడు ఎవరు ఆయన పక్కకు కూడా రాలేరు. ఓకే లడ్డు సింగ్ సార్, మీరు ఎస్కే కి పర్సనల్ బాడీ గార్డ్. నిజమా? హలో ఎస్కే సార్, రామ్ ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్. ఓ నిజంగానా? నైస్ టు మీట్ యు. మీరు మీరు నాకు చెయ్యిచారా? లడ్డు సింగ్ సార్ లేవండి, లేవండి లడ్డు సింగ్ సార్. ఎస్కే సార్, నేను అసలు నమ్మలేకపోతున్నాను నేను మీకు చెయ్యిచ్చానని. ఎక్కడి నుంచి బ్లాస్ట్ శబ్దం వినిపిస్తుంది? శివ శివ త్వరగా వెళ్ళు. ఎస్కే సార్ మీరు ఇక్కడే ఉండండి. హలో ఎస్కే, నేను సన్నాటా కిడ్నాపర్. నైస్ మీటింగ్ యూ. బండిని తీయనరా. శివ, ఎస్కే ఉన్న వ్యాన్ తీసుకెళ్ళిపోతున్నారు. ప్రొడ్యూసర్ సార్, అటు చూడండి, మీ హీరోని వాళ్ళు కిడ్నాప్ చేశారు. లేదు, నా డబ్బు మొత్తం పోయింది. ఆహా, క్యారవన్ ఎంత అందంగా ఉంది. మీరందరూ హీరోగా కొన్ని కోట్లు సంపాదిస్తారు, బయటికి రావడానికి ఇలాంటి బండి వేరే. అలాంటప్పుడు నన్ను అడిగిన డబ్బుని ఈజీగా ఇచ్చేయచ్చు కదా. నా నుంచి నీకు ఒక్క రూపాయి కూడా రాదురా. నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు, దాని బదులుగా నీ ప్రొడ్యూసర్ నాకు ఇస్తారు. ఎందుకంటే ఈ సినిమా కోసం అతను 200 కోట్లు ఖర్చు పెట్టారు. హీరో సినిమాకి లేకపోతే తను ఖర్చు పెట్టిన డబ్బంతా వేస్ట్ అయిపోతుంది కదా. బాస్, ఆ ఇన్స్పెక్టర్ అలాగే ఆ చిన్న పిల్లోడు శివ మనల్ని ఫాలో అవుతూ వస్తున్నారు బాస్. ఆ పిల్లాడికి సనట అంటే ఎవరో చూపించాల్సిన పని వచ్చింది. ఫైర్ చేయండి. ఈ రోజంతా నేను ఇలాగే వేలాడాలని తలరాత ఏంటి? నేను పేరుకు మాత్రమే హీరోని, కానీ చిన్న పిల్లవాడు రియల్ హీరో తెలుసా? తను చేసింది తనకు తప్పని తెలిసేలాగా నేను చేయిస్తాను. బోన్ క్రషర్ గో. నేను బోన్ క్రషర్. నన్ను ఎదిరించే వాళ్ళ ఎముకల్ని నలిపి పారేస్తాను. నువ్వెవరో చెప్పు. శివ, నా పేరు శివ. ఓ, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఈ పంచ్ని గుర్తుపెట్టుకొని నా నెక్స్ట్ సినిమాలో ఉపయోగించాలి. బోన్ క్రషర్ ఇలా పట్టుకున్నాడంటే తన కథ ముగించిందని అర్థం. ఆ పిల్లాడు బోన్స్ మొత్తాన్ని ముగించేస్తాడు. ఇప్పుడు శివాని ఎవ్వరూ కాపాడలేరు.
కమిన్? వద్దని చెప్తే నువ్వు అలాగే ట్రక్ నుంచి కిందకి దిగిపోతావా నువ్వు? ఎస్కే సార్, ఇక మీరు సేఫే. ఇంకా సనాటా సార్, నాతో ఫైట్ చేస్తారా లేక సరెండర్ అవుతారా? నువ్వు కొట్టిన దెబ్బలని నేను ఈ లోపల నుంచి అన్ని చూశాను. నేను అసలు నీతో దెబ్బలాడలేను. మనకు కావాలంటే కాసేపు మాట్లాడుకుందాం. నన్ను క్షమించు, నాకు ఈ ఫైట్ చేయడంతా తెలీదు. నేను ఒక కిడ్నాపర్ అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాను అంతే. లడ్డు సింగ్ సార్, నేనే ఇతన్ని కొట్టి పారేశాను. ముందు ఇతన్ని అరెస్ట్ చేయండి. ఈలోగా నేను వెళ్ళి అందరినీ ఒక పట్టు పడతాను అంతే. థ్యాంక్ యూ ఆది. ఈ రోజు నువ్వు లేకపోతే ఏమయ్యేదో. ఎస్కే గారు, మీకేం కాలేదు కదా? థ్యాంక్స్ టు శివ, నాకేం కాలేదు. శివ ఈరోజు నాకు ఓ విషయం గుర్తుండేలా చేశాడు. హీరో అంటే ఎలా చేయాలనేది. నీ నెక్స్ట్ సినిమాలో శివానే హీరోగా పెట్టుకోవచ్చు. నీ సినిమా సూపర్ హిట్ అవడంలో ఎటువంటి సందేహము ఉండదు. సూపర్ హిట్. ప్రొడ్యూసర్ గారు, నేను మీకు ముందే చెప్పానుగా నా సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుందని. చూసారుగా అందరూ ఎలా పట్టుబట్టారు. ఆ గుండుగాడే అసలు కిడ్నాపరు. ఇక వీడు జైల్లోనే ఉంటాడు. అంతే కదా, అక్కడ సంతోషంగా పిండిరుకుతాడు. హీరో గారు, ఇక నేను మీ షూటింగ్ ని పూర్తిగా చూడొచ్చు కదా? ఇలా చూడండి లడ్డూ సింగ్ సార్, ఎన్ని రోజులు ఈ ఊర్లో షూటింగ్ జరుగుతుందో శివ ఫ్రెండ్స్ నువ్వు ఎప్పుడు నాతోనే ఉండొచ్చు. మనం అందరం కలిసి భోంచేద్దాం, ఆడుకుందాం, షూటింగ్ కూడా కలిసి యాక్ట్ చేద్దాం. ఏమన్నారు?